ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మార్చి నెల 12వ రాశి మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి పూర్వాభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరాభాద నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయంలో 14, ఖర్చులో 11. అంటే ఆదాయం చాలా బాగుంది. రాజపూజిత 7, అవమానాలు 2. అనగా వీళ్ళకి గత సంవత్సరంలో కాకుండా ఇప్పటి నుంచి వీళ్ళకి చాలా వరకు ఆదాయంలో చాలా వరకు బాగుంటుంది. కాబట్టి సినిమా దశ వలన కూడా కొంత అదృష్ట గడియలు కూడా కొన్ని ఎదురవుతాయి. మనిషికి ఒక సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సిస్టాన్ని పాటించినట్టుకైతే వాడు ఎలాంటి పనైనా కూడా ఆ సిస్టంలోనే అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతాడు. వాడు ఆ సిస్టమ్ కాకుండా 14 రకాలుగా ఆలోచన చేశారనుకోండి, ఉండదాంట్లోనే ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సంఘటనలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. వీళ్ళకి ఆరోగ్య పట్ల చాలా సమస్యలు కొన్ని రాబోతున్నాయి. మరి వీళ్ళకి నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంది. విద్యా రంగంలో కూడా చూసుకుంటే పెద్ద విద్య, తెలివితేటలు, ఆలోచన, పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి. వ్యవసాయంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, చేసే ఉద్యోగ విశేషాల్లో కానీ కొత్త కొత్త మార్పులు కానీ, కొన్ని చేయాల్సిన బిగినీసులు, చిన్న చిన్న బిగినీసులు, పెద్ద పెద్ద బిగినీసులకు వరకు పూర్తి చేయాల్సినవి కూడా కొన్ని అతి వేగంగా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ఒక స్త్రీ నుంచి అదృష్టం కలిసి రాబోతుంది. ఆ స్త్రీ నుంచి వీళ్ళ జాతక యోగమే టర్నింగ్ పాయింట్ అవుతుంది. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు బాధపడే వాళ్ళందరూ కూడా ఒక స్త్రీ నుంచి పెద్ద స్థాయిలో వెళ్ళి కూర్చొని అనుకున్న పని తప్పకుండా కంప్లీట్ చేసే యోగం అనేది ఇలా జాతక యోగాన్ని బట్టి చాలా వరకు ముందు వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి 1, 2, 3 సంవత్సరాల నుంచి ఆ లక్ష్మమ్మోరు ఇలా చేతిలో నిలబడుకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్ళు, చేసే కార్యక్రమాలు చేతికాడికి వచ్చిన కొంచెం చేజారిపోవటం, అన్నదమ్ముల అక్కచెల్లెల నుంచి కొన్ని కలహాలు, సికాకులు. కాబట్టి వీళ్ళ చేతుకుంటా డబ్బులు ఇస్తే అవి అట్లే నామైపోతుంటాయి కానీ మళ్ళీ తిరిగి రావు. మళ్ళీ డబ్బు విశేషాల్లో చాలా బ్రేకుగా కనబడుతుంది. కాబట్టి వీళ్ళు డబ్బులు ఇచ్చినా, తెచ్చుకున్నా, ఇచ్చినా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇది మనవోడేలే, ఏం కాదులేనట్టుగా ఆలోచన చేసి మూర్ఖంగా ఆలోచించి ముందడుగు వేసారనుకోండి, జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మనవాడు అనేవాడే ముంచుతాడు కానీ ఏరేవాడు ఎవరు ముంచడు. కాబట్టి ఇప్పుడు ఇలా జాతక యోగాన్ని పట్టుకొని చూసుకుంటే 9 అనగా నవగ్రహాలు వీళ్ళ మీద ఘోషిస్తున్నాయి. నవగ్రహ స్తోత్రాన్ని చదవాలి. తర్వాత శ్రీ వైష్ణవి అమ్మవారు పూజాబలం చేయాలి. ఇలా జాతక యోగాన్ని పెట్టుకుంటే శివుణ్ణి ఎక్కువగా పూజించాలి. దేవస్థానానికి వెళ్ళి, శివాలయానికి వెళ్ళి శివుణ్ణి పూజాబలం చేసుకోవాలి. చేసినట్టుకైతే వీళ్ళకి అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది వెళ్ళిపోతాయి. బ్రెయిన్, మనసు శాంతిగా ఉంటుంది. లక్ష్మి నిలబడుతుంది. చేసే కార్యక్రమాలు ముందుకు అవుతాయి. మరి ఎన్ని రోజుల నుంచి చేయాలనుకుంటున్నారో ఆ పనులు వీళ్ళకి తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా వీళ్ళకి చేతికాడికి వచ్చి చేజారిపోతుంటాయి. మరి వీళ్ళకి కొన్ని పెళ్ళిళ్ళు కాకోకుండా చాలామంది చాలా ఇబ్బందిగా బాధపడుతుంటారు. చాలామంది కొన్ని కుజదోషం వలన మ్యారేజ్ కావటం లేదు. మరి ఈ కుజదోషం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి ఈ కుజదోషం అంటే సామాన్యమైంది కాదు. ఈ కుజదోషం అనగా సూర్యుడికి ఎంత పవర్ ఉంటుందో ఈ కుజదోషానికి కూడా అంత పవర్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా చేయాల్సిన పూజాబలం, సూర్యుడికి నమస్కారం చేయాలి, సూర్య భగవానికి పూజాబలం చేయాలి. మరి వీళ్ళకి స్టార్ అనగా స్టార్ రూపంలో వీళ్ళు పీఠం పెట్టాలి. స్టార్ రూపంలో పీఠం పెట్టి ఎరుపు వస్త్రాలు వేయాలి. ఎరుపు వస్త్రములు వేసి ఎరుపు పూలు, మందార పూలు కానీ, గులాబీ పూలు కానీ, ఎరుపు పూలతోని ఆ గురు అనుగ్రహం కలగాలి. తర్వాత ఈ దోషం శాంతం కావాలి. మరి వీళ్ళు చేయాల్సిన పనులు అభివృద్ధిగా కావాలి. మరి వీళ్ళ మీద ఉండాల్సిన ఈ కుజదోషం శాంతం కావాలంటే వీళ్ళు ఆ పూజా బలాన్ని వీళ్ళు తప్పకుండా చేయాలి. చేసినట్టుగైతే వీళ్ళకి రక్తంలో ప్రాబ్లం
తర్వాత ఎదురు గంటములు, బంధుమిత్రులతో కొన్ని కలహాలు, కొన్ని సికాకులు, కళ్యాణ దోషాలు, కళ్యాణ బంధాలు వీళ్ళకి పటాపంచలైపోతాయి. మరి ఈ విధంగా మీరు చేసినట్టుకైతే మీ ఆరోగ్యము, మీకు మనశ్శాంతి, అభివృద్ధిగా పొందే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఏ పని కాకోకుండా బాధపడుతూ ఉన్నారా? మీకు చదువు పట్ల, విద్య పట్ల, ఉద్యోగం పట్ల, వ్యాపారం పట్ల, వ్యవసాయం పట్ల, చేసే కార్యక్రమం పట్ల మీకు అభివృద్ధిగా రావాలంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీకు ఏమేమి జరుగుతుంది, మరి ఏమేమి జరగబోతుంది అనేది కూడా మీ పేరులో జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా మమ్మల్ని ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ జాతక యోగాన్ని ఎలా ఉందా అనేది కూడా మీకు అన్ని వివరించి చూసి దానికి శాంత హోమం అనేది చేసి కట్టగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.